పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ముగ్గురు గంజాయి నిందితుల్ని పట్టుకున్నట్లు సీఐ యాదగిరి తెలిపారు. వీరభవాని గుడి వెనుక ప్రాంతంలో గల ఖాళీ స్థలంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందిందని నిఘా పెట్టి నలుగురిని గుర్తించగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఒకరు పరారయ్యారని తెలిపారు. నిందితుల నుంచి 40,000 రూపాయల విలువ గల 2 కిలోల గంజాయిని 4,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. గోదావరి డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ గారి యొక్క పర్యవేక్షణలో మరియు మన అడిషనల్ ఎస్పీ భీమారావు గారి యొక్క సారథ్యంలో మన సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి మన శ్రీవేద మేడం గారి యొక్క ఆధ్వర్యంలో మన నరసాపురం పట్టణంలోని ఎస్ఐ గారు అయినటువంటి జయలక్ష్మి గారికి రాబడిన సమాచారం మేరకు వీరభవాని గుడి వెనకాల గంజాయి కలిగి ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి 1940 గ్రాముల గంజాయిని సీజ్ చేయడం, అదేవిధంగా 3 సెల్ ఫోన్లు 4,000 రూపాయల డబ్బులు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి మీడియేటర్ రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళని రేపు రిమాండ్ పంపడం జరుగుతుందన్నమాట. మన నరసాపురం పట్టణ ప్రజలకి మా పోలీస్ శాఖ యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎక్కడైనా సరే గంజాయి ఎవరైనా సేవిస్తున్నట్లు కానీ లేదా ఎవరైనా సరే అక్రమంగా రవాణా చేస్తున్నట్లు, కలిగి ఉన్నట్లు కానీ, అమ్ముతున్నట్లు కానీ మీకు ఏదైనా సమాచారం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నా.